అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఏదైతే గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో లండన్ వెళ్ళే విమానం ఏదైతే కింద పడి దాదాపుగా 250 మంది చనిపోయారో వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఒక ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలు అందరు ధైర్యంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో నేను కానివ్వండి, అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, ఎమ్మెల్సీలు సోదరులు అరుణ్ కుమార్ గారు, రూహుల్లా గారు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి గారు, బెల్లం దుర్గా గారు, మా జగ్గేపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు, మేమందరం ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, ఈరోజు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, అదేవిధంగా ఎంపీ కానివ్వండి, ముఖ్యంగా జగ్గేపేట, నందిగామ, తిరువూరు, మైలవరం ప్రాంతంలో ఇసుక మట్టి దండాలు ఈరోజు రాత్రిపూట అనేక అక్రమ రవాణాలు చేస్తూ ఈరోజు ఈ యొక్క జిల్లాలో ఇసుక దందా గురించి, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద అత్యాచారాలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, మొన్న జరిగిన అనంతపూర్లో, అదేవిధంగా పరమూరేళ్ళ చిన్నారి మీద జరిగిన దారుణాలు కానివ్వండి, వాటి గురించి, అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టుల మీద అక్రమ కేసులు ఏదైతే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయో, ఎవరైతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినా, ఎవరైతే ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ విషయం మీద, అదేవిధంగా సూపర్ 6 హామీలు ఎన్నికల సమయంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకుండా ప్రజానికాన్ని మోసం చేశారో వాటి గురించి కానివ్వండి, ప్రతి ఒక్క సూపర్ 6 హామీల గురించి కానివ్వండి, అదేవిధంగా శాతవాహన కాలేజీకి సంబంధించిన ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూ కానివ్వండి, మా సాక్షి ఛానల్ మీద జరిగిన దాడుల గురించి కానివ్వండి, ప్రతి ఒక్కదాని మీద ఈరోజు గవర్నర్ గారిని కలుస్తడం జరిగింది. అదేవిధంగా నిన్న పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పొగాకు రైతులని పరామర్శించడానికి వెళ్తే దాదాపుగా 50-60 వేల మంది జనాభా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న మద్దతుగా వస్తే కేవలం 20 మంది, 30 మంది, 40 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని పోలీసు వాళ్ళు అక్కడికి రానిచ్చి వాళ్ళ చేత రాళ్ళు దారి ఏదైతే చేపించారో అది గవర్నర్ గారికి వివరించడం జరిగింది. ఈరోజు ఏదైతే ఇష్యూస్ చెప్పామో గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళామో, ఈరోజు సాక్షి ఆఫీస్ మీద దాడి, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయాలని చెప్పిన ఒక ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈ రాష్ట్రంలో శాంతి భద్రత, ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఈరోజు వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము తల్లికి వందనం ఇచ్చామని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 84 లక్షల మంది విద్యార్థులకి మేము అమ్మఒడి ఇస్తే ఈరోజు మీరు 53 లక్షల మందికి ఇస్తున్నారు. దాదాపుగా 30 లక్షల మంది విద్యార్థులు ఈరోజు అన్యాయంకి గురయ్యారని చెప్పిన సందర్భంగా చెప్తూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగిన సంక్షేమ పరిపాలన గురించి, ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అన్యాయాల గురించి అన్నీ మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్దాం. తప్పకుండా ఆయన న్యాయం చేస్తారని మేము అందరం ఆశిస్తున్నాం, భావిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం అంతా కూడా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సంబంధించింది వెళ్ళి ఒక 10 అంశాలతో కూడుకున్నటువంటి రిప్రజెంటేషన్ని గవర్నర్ గారికి ఇచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరం కూడా సంవత్సర కాలం ఈ రోజుతో అధికారంలోకి వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అరాచకాలు కానీ, అవినీతి కానీ, అన్యాయం కానీ, అక్రమ కేసులు కానీ, అక్రమ అరెస్టులు కానీ,
అలాగే ఎన్నికల హామీలు ఎగ్గొట్టడం కానీ ఇట్లాగా అనేక అంశాలు 10 అంశాలతో కూడుకున్నటువంటి కార్యక్రమాన్ని గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారు చాలా సానుకూలంగా పాయింట్ వైజ్గా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని దీని మీద తగు చర్యలు తీసుకుంటాము అని చెప్పిన హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలని తీసేయము అని చెప్పినటువంటి వాళ్ళు మా పరిపాలనలో ప్రజలకు చేసినటువంటి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా తుడిచేసే కార్యక్రమం తీసుకున్నారు. సచివాలయ వ్యవస్థ కానీ, అలాగే ఎండిఎల్ కానీ, ఇలా ప్రతిదీ కూడా ఒకటి కాదు, అసలు ఆ టైంలో చేసినటువంటి మంచి కార్యక్రమాలు కనపడకుండా చేసేసి ఈ సంవత్సర కాలంలో అధికారంలోకి వస్తే అందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేము ఇస్తాము అని చెప్పినటువంటి తల్లికి వందనం ఏమైపోయింది? ఈరోజు తల్లికి వెన్నుపోటు పొడిచారు. అది సంవత్సరం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరమే అమ్మఒడి అని చెప్పని ఇస్తే సంవత్సరం అయిన తర్వాత కోత కోసి వెన్నుపోటు పొడిచి ఈరోజు 30 లక్షల మంది పిల్లలకి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారమే మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు దాన్ని అమలు చేస్తాము అని చెప్పని అంటున్నారు. అది కూడా కాకుండా సహజ సంపద, ఎన్టీఆర్ జిల్లాలో సహజ సంపద అయినటువంటి ఇసుక, మట్టి పెరంలూరు దగ్గర నుంచి, మైలవరం దగ్గర నుంచి, నందిగామ దగ్గర నుంచి, తిరువూరు దగ్గర నుంచి తెలంగాణకు అమ్ముకుంటా ఉన్నారు. విచిత్రం ఏంటంటే తెలంగాణకి పక్క రాష్ట్రాలకి అధికారికంగా తోలుతా ఉన్నారు, అధికారికంగా అమ్మేసుకుంటా ఉన్నారు. దీన్ని నివారించాలి, దీన్ని కాపాడాలి, ఈ దోపిడీని అరకట్టాలి అని చెప్పని గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. అలాగే బుడమేరు వచ్చి విజయవాడ నగరంలో దాదాపుగా 2 లక్షల మంది అందరూ కూడా చాలా ఇబ్బంది పడితే సంవత్సర కాలం అయింది. బుడమేరు గురించి అది చేస్తాం ఇది చేస్తాం చెప్పినటువంటి బుడమేరు సంబంధించినటువంటి కార్యక్రమాలను ఇప్పటి వరకు కూడా ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి ప్లాన్ లేదు ప్రభుత్వం దగ్గర. అలాగే ఎన్నికల హామీలతో పాటు అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆయన ఆఫీసులో పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి గారు కానీ, ఓఐజీ గారు కానీ, అది ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ, అలాగే ఇతర ప్రాంతాల్లో పనిచేసినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, సిఐలు అందరి మీద కూడా కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పని ఒక ప్రయత్నం జరుగుతోంది. ప్రజల యొక్క హక్కుల్ని హరిస్తూ ఉన్నారు. నడి రోడ్డు మీదే దళితులు, మైనార్టీలకు సంబంధించినటువంటి యువకుల మీద లాఠీ చార్జీ చేస్తే అది పలకరించడానికి వెళితే దాన్ని కూడా క్రిమినల్స్ కింద ప్రజలకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పాను అంటున్నాను. రెడ్ బుక్ రాజ్యాంగం మూలంగా ఆంధ్రప్రదేశ్ మరో బీహార్గా మారిపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇలాగ అనేక సమస్యలు ఉన్నాయి. విజయవాడ నగరంలో శాతవాహన కాలేజీ 500 కోట్ల రూపాయలు ఆస్తి కలిగినటువంటి ఆ కాలేజీని ప్రభుత్వ పెద్దల యొక్క అండతో, ప్రభుత్వ పెద్దలు యొక్క సహకారంతో దాన్ని కాజేయాలని చెప్పని 2 వర్గాలు, తెలుగుదేశంలో ఉన్నటువంటి 2 వర్గాలు దాన్ని కొట్టేయాలని చెప్పిన ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. మహిళల మీద దాడులు, ఈ సంవత్సర కాలంలో మహిళల మీద జరిగినటువంటి దాడులు చూస్తే ఆశ్చర్యపోతాం మనం. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. ఇట్లా రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఇది సుపరిపాలన కానే కాదు అని చెప్పని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇది మంచి ప్రభుత్వం కానే కాదు అని చెప్పని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల సందర్భంగా తెనాలి పర్యటనకు వెళ్తే అక్కడ ఒక 50 మందిని పోగేయటము, ఆ 50 మందికి ఒక 100 మంది పోలీసుల్ని బందోబస్తు పెట్టడము, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడించడము. రైతుల దగ్గరికి వెళ్ళి, పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి గిట్టుబాటు ధర లేదు, దానికి రైతులతో ముఖాముఖి మాట్లాడదాము వెళ్దాము అనుకున్న సందర్భంలో ఒక 20 మంది మహిళల్ని పోగేసి ఒక 40 మంది పోలీసుల్ని బందోబస్తు పెట్టారు. వేల మంది వచ్చేటటువంటి ప్రజాకర్షణ కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక
లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యి ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 5-10 మంది భద్రతా లోపము జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో తెనాలి వెళ్ళినా, పొదిలి వెళ్ళినా, అలాగే అనంతపురం జిల్లా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. దీనికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క డైరెక్షన్ ప్రకారమే జరుగుతుందని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, ఆయన భద్రత పట్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆలోచన విధానం కానీ, ఇదంతా కూడా భయాందోళనకి ఆంధ్రప్రదేశ్లో భయాందోళన గురి చేసేటటువంటి కార్యక్రమం కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఈరోజు ఈ ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వము, ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయినటువంటి సందర్భంలో, ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి అనేక రాజ్యాంగ ఉల్లంఘనలు, చట్టాన్ని చేతిలోకి తీసుకోవటాలు, ఇవన్నిటినీ కూడా గవర్నర్, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కాబట్టి గవర్నర్ గారిని కలిసి ఈరోజు మేము ఆయన దృష్టికి తీసుకువెళ్ళాం. ఆయన ఖచ్చితంగా వీటన్నిటి మీద సరిగా స్పందిస్తానని చెప్పని కూడా చెప్పడం జరిగింది అని చెప్పని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే రైతాంగం, ఈ రైతాంగం ఆంధ్రప్రదేశ్లో మనకి కృష్ణా జిల్లా అంటే రైతాంగం గుర్తొస్తుంది. ఈ రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు. ఒక్క వరి కాదు, వరి కానీ, పొగాకు కానీ, పత్తి కానీ, కోకో కానీ, ఇలా అన్ని రకాలైనటువంటి పంటలు కూడా ధరలు లేక రైతాంగం అంతా ఇబ్బంది పడతా ఉంటే, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేకుండా పోయినటువంటి ఈ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలిని మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళామని చెప్పని ఈ సందర్భంగా చెప్తాము. ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల మీద, దేవాలయాలకు సంబంధించినటువంటి అనేక హిందూ ధర్మాన్ని కాపాడటంలో ఈ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది, విఫలం చెందింది. అనేక సార్లు మేము చెప్పినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు. నిన్నే మనం చూసాం, తిరుచానూరులో వారాహి అమ్మవారి గుడిని తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు కిరాయి తీసుకుని కూలగొట్టారు అంటే, అమ్మవారి యొక్క విగ్రహాలను తీసుకుని వెళ్ళి నదిలో పడేశారు అంటే ఈ ప్రభుత్వానికి ఎంతటి చిత్తశుద్ధి ఉందో హిందూ ధర్మం పట్ల స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా గవర్నర్ గారు స్పందించాలని, రాజ్యాంగబద్ధంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగాలి అని చెప్పని, ఎన్నికలు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు అమలు చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పని గవర్నర్ గారిని కోరడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. మా అందరి యొక్క ఆందోళన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో రాళ్ల దాడి చేస్తూ ఉన్నారు, సరైన భద్రత కల్పించట్లేదు అనే అంశాన్ని పదే ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి పనులన్నిటి మీద ఈరోజు పార్టీ కూడా ఒక సవివరంగా, సమగ్రంగా కొన్ని కార్యక్రమాలు ప్రజల ముందు పెట్టింది. కాబట్టి ఈ రాష్ట్రంలో విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడా ఈ సంవత్సర కాల పరిపాలనని గుర్తించాలని, గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.